హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పూరి జగన్నాథ్ ఆలయంలో జరిగిన ఒక ఆధ్యాత్మిక సంఘటన గురించి. ఇటీవల ఆలయ అధికారులు ప్రకటించారు, జగన్నాథ స్వామి జ్వరంతో ఉన్నారని. ఈ వార్త విన్న వెంటనే కోట్లాది భక్తులు ఆందోళనకు గురయ్యారు. స్వామి త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామిని దర్శించడానికి వస్తారు. కానీ ప్రస్తుతం స్వామి ఆరోగ్యం బాలేకపోవడంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భక్తులకు దర్శనం నిలిపివేశారు. ఇది ఒక సాధారణ సంఘటనలా కనిపించినా దీని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది. ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట సమయానికి జగన్నాథ స్వామి విశ్రాంతి తీసుకుంటారు. ఆ కాలాన్ని అనసరా కాలం అని అంటారు. ఈ సమయంలో స్వామికి జ్వరం ఉన్నట్లుగా భావిస్తారు. ఇది వైద్యపరమైన జ్వరం కాదు, ఆధ్యాత్మికంగా స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారని సూచిస్తోంది. మనుషుల్లాగే దేవుడు కూడా విశ్రాంతి అవసరమని ఈ ఆచారం మనకు చెబుతోంది. కాలంలో స్వామికి ప్రత్యేక ఔషధాలు, తులసి, చందన లేపనం వేస్తారు. ఆలయ ద్వారాలు మూసివేసి స్వామికి చికిత్సల సేవ చేస్తారు. స్వామి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. ఆ సందర్భాన్ని నవ యౌవన దర్శన్ అని పిలుస్తారు. ఈ రోజున స్వామి కొత్త ఉత్సాహంతో, కొత్త కాంతితో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆచారంలో ఒక గొప్ప బోధన దాగి ఉంది. దేవుడు మనకు చెబుతున్నది ఏంటంటే, జీవితం ఎంత బిజీగా ఉన్నా విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మన శరీరానికి, మనసుకు విశ్రాంతి ఇస్తేనే మనం శాంతిగా జీవించగలం. జగన్నాథ స్వామి కూడా తన విశ్రాంతితో మనకు అదే సందేశాన్ని ఇస్తున్నారు. ఇక భక్తులు ఈ కాలంలో ఇంట్లో స్వామికి పూజలు చేస్తారు, భజనలు పాడుతారు, ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తారు. పూరి నగరం అంతా ప్రశాంతతతో నిండిపోయి ఉంటుంది. స్వామి త్వరగా కోలుకోవాలని అందరూ జపం చేస్తారు. ఇది భక్తుల విశ్వాసానికి ఒక అద్భుత ఉదాహరణ. ఆలయ అధికారులు తెలిపారు, ఇది సాంప్రదాయంలో భాగమని, స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారని. కొద్ది రోజుల తర్వాత స్వామి కోలుకున్న వెంటనే ఆలయం తిరిగి తెరుస్తారు. అప్పుడు భక్తులు మళ్ళీ ఆయనను దర్శనం చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ సంఘటన మనందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. దేవుడు కూడా మనలాగే విశ్రాంతి తీసుకుంటాడు. అంటే మనం కూడా మన ఆరోగ్యం, మనసు కోసం కొంత సమయం కేటాయించాలి. శరీరాన్ని ప్రేమించాలి, దానికి విశ్రాంతి ఇవ్వాలి. అంతేకాక మన విశ్వాసం మీద నమ్మకం ఉంచుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.